అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 7 మాటలు మనం క్లుప్తంగా మాట్లాడుకుందండి. సిలువలో మాట్లాడిన 7 మాటలనే కాదండి, ఆయన బ్రతికిన ఆయన సువార్త ప్రకటించినంత కాలం ఆయన మాట్లాడే ప్రతి మాట చాలా విలువైనది. మన బ్రతుకులు మార్చేది, మన జీవితాలను మార్చేది, నిత్య జీవానికి నడిపించేది. అయితే చూడండి, మరణించేటప్పుడు మన పెద్దవారు ఎవరైనా మరణించేటప్పుడు వాళ్ళ చివరి క్షణాల్లో ప్రమాణాలు చేయించుకుని చూశారు. ఆ మాటకి ఎంతో విలువ ఉంటుంది అన్నట్లుగా యేసుక్రీస్తు వారి సిలువలో ప్రకటించిన మాట్లాడిన ఆ 7 మాటలు 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి, మన బ్రతుకులు మార్చేవి. ఆ 7 మాటల్లో 3 మాటలు ఇతరుల కొరకు, మిగతా 4 మాటలు యేసుక్రీస్తు వారి కొరకు పలికినట్లు మనం చూస్తుంటాం. మొదటి మాట వచ్చేసి, తండ్రి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమన్నారు. అంటే వీరు ఏం చేయించున్నా వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అంటే, చంపుచున్నప్పుడు కూడా, ఆయన చనిపోతున్నప్పుడు కూడా, ఆఖరి క్షణాల్లో కూడా ఆయన చంపుతున్న వారిని క్షమించగల హృదయం ఆయనకున్నది. మనం కూడా ఆయన నేర్పుతున్న పాఠం ఏంటి? ఆ సిలువలో ఆయన పలికిన ఆ మొదటి మాటకి దానికి అర్థం ఏంటి? మనం కూడా మన వారిని క్షమించే రీతిగా మనం ఉన్నామా? ఉన్నామా లేమా? ఇంకా పగలు కక్షలని ఇంకా అలానే ఉన్నామా? కయ్యోను హేబేలు చూడండి, కయ్యోను తన తమ్ముడైన హేబేలుని చంపినప్పుడు ఆమె హేబేలు రక్తము భూమిలో పడిపోయి ఇదిగో మొరపెట్టింది. ఆ మొర ఇదిగో అన్నని శిక్షించమంది. కానీ సిలువలో కాచిన రక్తము, ఆయన విలువైన రక్తము ఏమి కోరిందండి? క్షమాపణ కోరింది. అదే క్షమాపణ మనకుందా? చంపుచున్న వారిని సహితం క్షమించే ప్రేమ ఆయనకు ఉన్నప్పుడు మన వారిని, మన సహోదరు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? పగలు కక్షలు ఇలాంటివి మనం పెట్టుకుంటున్నామే. ఎక్కడ చూసిన నరహత్య జరుగుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఆయన సిలువలో పలికిన మొదటి మాటకు ఇదిగో ఆయన పలికిన ప్రతి మాట చాలా విలువైనది. మనం కూడా మన వారిని క్షమించే రీతిగా మనం ఉన్నామా? అప్పుడే దానికి అర్థం కలుగుతుంది. మన వారిని క్షమించాలి. మనము క్షమించలేకుండా, మనం మరణించేటప్పుడు కూడా క్షమించలేకుండా అలా మరణిస్తే ప్రతిఫలం దొరకదండి. రెండో మాట చూసుకుంటే, నేడు నాతో కూడా నీవు పరదేశిలో ఉండు అని ఆ దొంగతో చెప్పారు చూసినా, నేడు నాతో కూడా నువ్వు పరదేశిలో ఉండు అంటే చనిపోయే ముందు కూడా దొంగ పశ్చాత్తాపడ్డాడు. బాప్తిసాలు 2 రకాలు మనకు కనిపిస్తాయండి. ఒకటి, ఇదిగో మరణ పడకల మీద ఉన్నప్పుడు బాప్తిసం అవసరం లేదండి. ఎప్పుడైతే విరిగి నలిగి హృదయం కలిగి ఉంటాడో, దేవుని వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకుంటాడో, ఎప్పుడైతే తన హృదయం విరిగిద్దో, ఇదిగో తన పశ్చాత్తాపడతాడో, ఇదిగో అలా మరణించినా కూడా మరణించినా కూడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడండి. సజీవులమైన మనం కూడా మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని లోకానికి వేరుగాను, దేవునికి దగ్గరగాను, దేవునిలోకి వచ్చినప్పుడు నిత్య జీవం దొరికిద్దండి మనకి. ఆ దొంగ చూడండి, మరణించే ముందు తన తప్పు తెలుసుకున్నాడు. వేరే దొంగ అయితే తను చేసిన తప్పుకి పశ్చాత్తాపడక ఇదిగో నువ్వు యేసుక్రీస్తుని నిందించడం మొదలు పెట్టాడు. కానీ వేరొక దొంగ, ఇది మనకు న్యాయమే, అది ఆయనకు తగదు, ఇది మనకు న్యాయమే, ఇప్పుడైనా నువ్వు పశ్చాత్తాపడవా? ఇప్పుడైనా దేవునికి భయపడవా? అసలు ఆ రోజు దొంగ పలికిన మాట విలువైన మాట అండి. ఇగో నేడు నా ప్రభా నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకుని, రాజ్యం అంటే ఆయన దేవుడని దొంగ గ్రహించాడు. ఆయన రాజ్యం వచ్చిద్దని మనకెవరికి తెలియదండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని పరిశుద్ధ గ్రంథాలు లేదని కొంతమంది, ఆయన ప్రభువే కాదు అని కొంతమంది అంటారు. కానీ మరణించే ముందు ఆ దొంగ పలికిన మాట, ప్రభా నీవు నేడు ఇదిగో నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యం నన్ను చేర్చుకో అంటే, రాజ్యం వచ్చిందని చనిపోయే ముందుగా ఆ దొంగకు తెలిసింది. ఎప్పుడైతే ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడో, యేసుక్రీస్తు ఒక చక్కని మాట తెలియజేశారండి, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందని. అలాంటి పశ్చాత్తాపం లోకానుసారంగా, లోక వ్యసనాలకై, లోక సుఖభోగాలకై నువ్వు ప్రయాసపడి నీలో పశ్చాత్తాపం కలిగి ఉంటున్నావా? రక్షణ బాప్తిసంలోకి క్రీస్తు నువ్వు ధరించావా? క్రీస్తుని తెలుసుకున్నావా? ఇప్పుడు అంత్యకాలంలో ఉన్నామండి. క్రీస్తుని తెలుసుకున్న మనము, సత్యంలో ఉన్న మనము సర్వ సత్యంలోకి నడిపించబడాలి.
రెండవ మాటకి నువ్వు పశ్చాత్తాపపడగలగాలి. రెండో మాటకు అర్థం అది. మూడో మాట వచ్చేసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పేసి ఇదిగో అప్పగింతలండి. పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి మాటకు లోబడి భూమి మీదకి వచ్చారండి. తండ్రి మాటకు లోబడ్డాడు. తండ్రి నేనున్న నన్ను పంపించు. ఎలాంటి వారితో కొడా దెబ్బలు కొట్టబడిద్దో, ఎలాంటి మరణశిక్ష ఉంటుందో, ఎలాంటి వారితో కొట్టబడిద్దో, ఎలా ఆయన హింసిస్తారు, వేధిస్తారు లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయండి. కానీ ఆయన తెలుసుకొని కూడా భూమి మీదకి వచ్చారండి. తండ్రి మాటకు లోబడ్డాడండి. మళ్ళీ భూమి నుంచి ఆయన మరణించి వెళ్ళిపోయేటప్పుడు కూడా భూమి మీద ఉన్న తల్లిని వదిలిపెట్టలేదండి. ఇదిగో చివరి క్షణాల్లో కూడా శిష్యుడికి అప్పగించారండి. ఈ లోకానుసారంగా ఆయన నేర్పించి ఈ లోకానుసారంగా ఆయన నేర్పించే మాట ఏందండి, ఇదిగో భూమి మీద మన తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. వాళ్ళ ప్రతి మాటకు మనం లోబడి ఉండాలి. నిందలు ఎన్నో వచ్చిన, అవమానం వచ్చిన, ఆయన కొరకు ఎన్నో శ్రమలు పడిందని ఆయన గ్రహించి ఇదిగో ఆయన తల్లి చేతి శిష్యుడి చేతికి మరియమ్మ గారిని అప్పగించారు. నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, ఎంతో వారి సంతోషాన్ని నీ కోసం దాచుకున్నారు. వారు తినకపోయినా నువ్వు తింటే బాగుండు, నీ బ్రతుకు బాగుంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళు ప్రయాసపడ్డారండి. ఈరోజు వారేంటో నీకు తెలియట్లేదు, వారి కష్టం ఏంటో నీకు తెలియట్లేదు. కానీ యేసుక్రీస్తు చూడండి, అక్కడ పరలోకమందున్న తండ్రి మాటకు లోబడ్డాడు. భూమి మీద ఉన్న తల్లిని కూడా ఇదిగో ఆయన విడిచిపెట్టలేదు. నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా అనుకోలేదు. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ద్వారా ఎన్నో అవమానాలు, నిందలు పడ్డది తల్లి. ఆ తల్లిని యోహాను గారి చేతికి అప్పగించారండి. అలాంటి బ్రతుకు మనకుందా? సరి చేసుకుందామండి. నాలుగో మాట వచ్చేసి ఇక్కడ తండ్రి మాట అండి. ఇక్కడ యేసుక్రీస్తు వారి కొరకు ఏలీ ఏలీ లాబా సబత్కానా అని ఆ మాటకు అర్థం, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని. చెయ్యి ఎందుకు విడుస్తారండి? ఏదో తప్పు చేస్తే చెయ్యి విడుస్తారు, అంతేనా? తల్లిదండ్రులు చూడండి, చెప్పిన మాట వినకపోతే వీడి బ్రతికింతే, వీడి చేస్తాడు అంటూ వారి చెయ్యి వదిలేస్తాడండి. తల్లిదండ్రులు వాళ్ళ చేయి వదిలేస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన తండ్రి నువ్వు నా చేయి వదిలేసావు, ఏలి ఏలి లాబా సబ్కాని అన్న మాటకు అర్థం, నా దేవా నా చెయ్యి ఎందుకు వదిలేసావు. నా చెయ్యి అప్పటి వరకు ఆయన చేయి పట్టుకునే ఉన్నారు. కానీ అక్కడ ఆయన సిలువలో ఆయన చేయి వదిలేశారు కాబట్టే ఇక్కడ నీ చేయి పట్టుకున్నారు. నీ పాపాలు నీ నిందలు, అవమానం ఆయన భరించి ఆయన ఒక పాపిగా ఆయన సిలువలో అంతే కదా. సిలువ వేసేది ఎవరికండి? మంచి వారికి వేస్తారా? మంచి వారికి వేస్తారండి. ఇదిగో మన పాపాలు భరించి ఆయన సిలువ మరణం అండి. అక్కడ యేసుక్రీస్తు వారు చెయ్యి వదిలేశారు కాబట్టే ఇక్కడ నీ చేయి పట్టుకున్నారు. హల్లెలూయా, నీ చేయి పట్టుకున్నారు ఆయన. యేసుక్రీస్తు వారిని ఇంటి వారు హింసించారు, శిష్యులు బృందం వదిలేశారు, తండ్రి కూడా వదిలేశారండి. ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో, అందరు నన్ను వదిలేశారు, అందరు నన్ను నిందిస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకోవాలనుకుంటున్నావేమో. కానీ ఇక్కడ నిన్ను పట్టించుకోవడానికి, నిన్ను ప్రేమించడానికి, ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఒక ఆయన ఉన్నారు. ఆయనే సజీవుడైన యేసుక్రీస్తు వారు నీ కొరకు సిలువలో రక్తాన్ని కార్చారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడండి, ఇంక ముందుకెళ్తే 5వ అధ్యాయం, దప్పిక కొనుచున్నాను అని ప్రాణం పోయే ముందుగా నీటిని అడిగితే వాళ్ళు ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. ఏ దప్పికండి? ఆయన వాటిని నీళ్ళని అడిగాడా? కాదండి, ఆత్మల దాహం ఆయనకేసింది. ఈరోజు నీకుంటుందా? నీ వారు నశించిపోతున్నారు, నీకుందా? ఆత్మల భారం నీకుందా? నీ వారు నశించిపోతున్నారు. ఏ కాడికి నా కుటుంబం, నేను నా కుటుంబం, నేను ఈ ఎంతకాలం నీ వరకు నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు. నశించిపోతున్నారు నీ వారు, దొంగలుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, నరహంతకులుగా ఉన్నారు. నీకు పట్టదా? వారి గురించి నీకు ఆలోచన లేదా? నాశనం అయిపోతున్నారు నీ వారు. నీకు ఆత్మల భారం ఉందా? నిజంగా నువ్వు క్రీస్తుని తెలుసుకుంటే, క్రీస్తుని రుచి చూస్తే, క్రీస్తుని ధరించితే నీకు ఆత్మల భారం కలిగి నువ్వు ఉండాలి. యేసుక్రీస్తు వారికి దాహం, ఆత్మల దాహం అండి. ఆయనకి ఆత్మల దాహం. అదే దాహం మనం తీర్చకపోతే, మనం కూడా మనసు లేని వారమే. మనం కూడా ఇక దేవుని తెలుసుకొని కూడా వ్యర్థులమే, మనం వ్యర్థమైన వారమైపోతాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. ఇక్కడ 6వ మాట, సమాప్తమైనది. మన రక్షణ కార్యాన్ని మనకు బదులుగా ఆయన మన కొరకు శిక్షను అనుభవించారు.
సమస్తము చక్కబెట్టారు. ఆయన చేసిన 3.5 సంవత్సరాలు పరిచర్యలో సమస్తాన్ని చక్కపరిచారు. మరి నీ బ్రతుకునిచ్చారు నీకు. నీ బ్రతుకు దినమంతయు మరి ఇదిగో నీ వారి కొరకు నువ్వు ప్రయాసపడగలుగుతున్నావా? దేవునిందు నమ్మకస్తురాలుగా యథార్థవంతుడిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? ఆయన సమస్తము చక్కబెట్టారు. ఆయన శిలువ మరణాన్ని ప్రచురపరిచే రీతిగా నువ్వు ఉన్నావా? ఆయన శిలువను గూర్చి మరి ధ్యానించే రీతిగా, నలుగురికి సువార్త ప్రకటించే రీతిగా నువ్వు ఉన్నావా? పరిశీలన చేసుకోండి. ఇంకా 7వ మాటకు వచ్చేసరికి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని ఆయన ప్రాణం విడిచాడు. మరి దేవుని చిత్తము చొప్పున అనుభవించిన ఆ బాధను మరి ఆయన సత్యములో ఉన్న మనలో సర్వసత్యంలోకి నడిపించాలి. మనము కూడా ఇగో మరణం, 2 మరణాలు ఉంటాయండి మనిషికి, శరీర మరణం, ఆత్మ మరణం. కానీ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి శరీర మరణం ఉంటుందండి. శరీర మరణం ఉంటుంది. కానీ శరీర మరణం ఎవరో తప్పించబడతారు తెలుసా? దేవునితో నిజంగా నడిచిన వారండి. హానోకు చూడండి, దేవునితో నడిచాడు, శరీర మరణం లేదు. ఏలియా అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయాయండి, శరీర మరణం లేదు. అలానే ఈరోజు ఈ శరీరానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాల కొరకు నువ్వు మొరపెడుతున్నావు, కానీ నీకంటూ ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ ఇగో ఈ భూమి మీద నువ్వు మనిషిగా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు తర్వాత అండి వెళ్ళిపోవాలి. మనం చనిపోయాక తిరిగి వెళ్ళిపోవాలి. మరి అక్కడ దేవుని దగ్గర నిత్యం మనం ఉంటాం కదా. ఆత్మ కొరకు భారం ఎవరికి లేదండి, ఎవరికీ లేదు. మరి నిత్యం మనం దేవుని దగ్గర ఉంటాము. ఆత్మీయులు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ లోకానుసారిగా తినుము, తాగుము, సుఖించము, చనిపోయాక ఎవరు చూస్తున్నారు అన్న ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఇగో అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం అలాంటి స్థితిలోకి రాకూడదండి. ఆత్మల భారం కలిగి ఉండాలి. ఇదిగో మరి కిందన్న వాటి కొరకు నువ్వు వేగురు పడక పైనున్న వాటి కొరకు నువ్వు ప్రయాసపడము. కింద వాటి కొరకు నువ్వు ప్రయాసపడద్దు. నీ అవసరతలు, నీ అక్రతలు, నీకు ఏం కావాలన్నా కూడా ఈ శరీరం కోసమే, ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత కాలం మాత్రమే. మరలా నువ్వు మరణిస్తే ఈ శరీరము, నీ అవసరతలన్నీ భూమి మీద వదిలిపెట్టి నువ్వు పోవాలి. నీ ఆత్మ మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తుంది. పరలోక రాజ్యాన్ని నీ ఆత్మ కొరకు మరి ఆలోచన నీకుందా? నీ ఆత్మ కొరకు ఆలోచన ఉందా? నశించిపోతున్న నీ వారిని జ్ఞాపకం చేసుకో. మరి ఇన్ని చూసుకున్నప్పుడు మనం ఒకరిని మరి ఆయన ఫస్ట్ పలికిన మాటలాగా మనం కూడా మనల్ని క్షమించే వారిని క్షమించమనే మనసు మనకుందా? ఇతరులను క్షమించే మనసు మనకుందా? మరి చూసుకుంటే మరి పరదేశిలో మరి పశ్చాత్తాపగల మనసు మనకుందా? పశ్చాత్తాపం పడే మనసు మనకుందా? పరిశీలన చేసుకోండి ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో. ఈ 7 వాక్యాలు కాదండి, 7 మాటలు కాదండి, 7 పాఠాలు, మన బ్రతుకులు మార్చే 7 పాఠాలండి ఇవి. కానీ ఇది ఆచారంగా ఈస్టర్ పండగ రోజే, గుడ్ ఫ్రైడే నాడు మాత్రమే ప్రకటించుకునే మాటలు కాదండి. మన బ్రతుకంత కాలం కూడా ఈ మాటల ప్రకారం మన బ్రతుకు ఉందా లేదని ఇప్పుడు కూడా మనం సరి చేసుకోవాలి. క్రిస్మస్ పండుస్తే క్రిస్మస్ సందేశం, ఆచారాలు మన అన్యులు చేసినట్టుగా ఆచరణ మనం చేయకూడదు. కానీ క్రిస్మస్ నాడు సందేశము, ఈస్టర్ నాడు గుడ్ ఫ్రైడే నాడు సందేశం, ఇవన్నీ కూడా ఇదిగో క్రీస్తులోకి వచ్చే పునాదులు. ఎప్పుడు కూడా వీటిని ఆవర వేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు వీటిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అంతేగాని సమయం వచ్చినప్పుడు మాత్రమే ఇవి ప్రకటించడం కాదండి. ఎప్పటికప్పుడు మన బ్రతుకు ఈ 7 వచనాలు ఉన్నట్టుగా, 7 మాటలు ఉన్నట్టుగా మన బ్రతుకు ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. ఈ భూమి మీద బ్రతికినంత కాలం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుటే సర్వ మానవాళికి విధి. ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోండి, మన బ్రతుకు అలా ఉందా లేదనేది పరిశీలన చేసుకొని మరి వాటికి తగ్గట్టు మన బ్రతుకును మార్చుకోవాలని కోరుకుంటూ ఈ వాక్యం ఇంతటితో ముగించబడింది. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.